చూస్తూ చూస్తూ ఊరుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. వాణిజ్య నౌకలు ఏవైతే సూయజ్ కెనాల్ వైపు నుంచి వస్తున్నాయో వాటన్నిటి మీద దాడులకి పాల్పడుతూ అరేబియా సముద్రంతో పాటుగా ఎర్ర సముద్రంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు. ఎందుకంటే ఇజ్రాయెల్ మీదనంట హమాస్ వాళ్ళు వెళ్ళి దాడులు చేయొచ్చంట, ఇజ్రాయెల్ పౌరుల్ని చంపేయచ్చంట. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రం హమాస్ని ఏం చేయకూడదట, హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించకూడదట, హమాస్ చేతిలో ఉన్న బందీలు అట్టాగే చావాలంట. అయినా సరే హమాస్కే సమర్థిస్తాడట. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేటువంటి దేశాలకు వచ్చేటువంటి వాణిజ్య నౌకల్ని, ఆయా దేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి నౌకల్ని ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నటువంటి వేళ దాన్ని అడ్డుకోవడానికి చేరుకున్నటువంటి అమెరికా మొన్ననే హౌతీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి 4 చిన్నపాటి పడవల్ని లేదా చిన్న షిప్స్ని ధ్వంసం చేసి వాళ్ళని దారిని పెట్టింది. అయితే మళ్ళీ వాళ్ళు విధ్వంసానికి సిద్ధపడుతూ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వాణిజ్య నౌకను దెబ్బతీసే ప్రయత్నం చేయడం, ఫ్రాన్స్ దాన్ని నిరోధించి ముందుకు వెళ్ళగలిగింది, ఈజిప్ట్ వైపుకి వెళ్ళగలిగింది. ఇప్పుడు ఫ్రాన్స్తో పాటుగా యూరప్ నాటో దేశాలన్నీ కూడా వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పినటువంటి నేపథ్యంలో అమెరికా చివరి హెచ్చరిక జారీ చేసింది. హౌతీ తీవ్రవాదులు అక్కడ కనుక అడ్డు తప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, హౌతీతో పాటు యెమెన్ అంతు తేలుస్తామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది అమెరికా.